హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 1,50,000 మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణ చేసుకునేలా నిర్మిస్తూ ఉన్నారు. ఇందుకోసం 800 మీటర్ల పొడవైన గోడను కడుతున్నారు. దీంతో పాటుగా ప్రదక్షిణ చేసుకునే భక్తులు ఆలయానికి వచ్చే భక్తుల మధ్య ఇబ్బంది తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో పొడవైన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించగానే తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా వెళితే నేరుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. దాని పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ ద్వారంలో వెళితే సొరంగ మార్గం ద్వారా బయటకు వెళతారు. ఈ సొరంగాన్ని ప్రవేశ మార్గం కిందనే నిర్మించారు. 3 అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. 2.5 అడుగుల పొడవు ఉన్న 17,000 రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. వీటిని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు ఉండనుంది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మాణం కొనసాగుతుండగా 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మరో 6 ఆలయాలను సైతం కడుతున్నారు. అయితే రామమందిరం కింద సొరంగాలు దొరికాయి. ఇది ఎక్కడి వరకు ఉంటుంది అని చూడగా అది శత్రుదేశం పాకిస్తాన్ వరకు ఈ సొరంగం ఉంది. అసలు ఇది ఎలా వచ్చింది, ఎవరు నిర్మించారు అని ఆరా తీస్తే ఈ సొరంగం నుండి 400 మంది పాకిస్తానీలు భారత్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వాళ్లను పట్టుకునే పనిలో కేంద్రం పడింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.